నమస్కారం. ఈ ముందా తుఫాను బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేదలు నిరాశ్రయులైనప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో పేదలు ఎవరు కూడా వస్తువులు ఉండకూడదు అంటే వర్షంలో ఈ బురద ప్రాంతంలో అలాగే రకరకాల ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి అని చెప్పి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి పెద్ద మనసుతో 25 కేజీలు బియ్యం అలాగే 3000 రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 3000 రూపాయలు అమౌంట్, అలాగే చక్కెర, కందిపప్పు, అలాగే ఆలు, ఆనియన్స్ అన్నీ కూడా పేద ప్రజలకి ఒక మంచి ఆలోచనతో పేద ప్రజలు వస్తుండకూడదని చెప్పి ఒక పెద్ద మనసు చేసుకొని ఈరోజు మన నియోజకవర్గంలో సుమారు 3500 కుటుంబాలకి ఈ పరిహారం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ నియోజకవర్గ ప్రజల నుంచి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అంటే ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు మన పార్టీ నాయకులు ఇంతకుముందు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎక్కడ రాష్ట్రంలోనే తెలుగు ప్రజలు ఎక్కడ ఇబ్బందులకు గురైన ఎన్టీఆర్ ట్రస్టు ఏ విధంగా సేవలు చేసిందో మనందరం కూడా చూసాం. అదేవిధంగా ఈ విపత్తులో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు చాలా ఉత్సాహంతో పేద ప్రజలకు సేవ చేసిన తీరుని వాళ్ళకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ రుణపడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే పేద ప్రజలు కూడా వాళ్ళ ఇబ్బందుల్ని పెద్ద మనసుతో ఆలోచించి ఇవన్నీ ఇస్తున్నందుకు పేద ప్రజలు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. గత తుఫాన్లు వచ్చినాయి, గత ప్రభుత్వాలు వచ్చినాయి, ఎవరో కూడా పేద ప్రజల్ని ఎవరైతే సేవ చేశారో, ఎవరైతే బెనిఫిట్స్ అన్నీ ఇస్తున్నారో వాళ్ళని ఎప్పుడు కూడా పేద ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి, అలాగే ఈరోజు సబ్ కలెక్టర్ గారు, అలాగా అధికారులు, ఎంఆర్ఓస్, ఎండిఓస్, పోలీస్ సిబ్బంది అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ తుఫాను విషయంలో నైట్ కూడా నిన్న మనం ఎక్కడైతే ఉందో వీరేపల్లిలో నైట్లో ఎస్టీలు బయటికి రాని పరిస్థితి ఉంటే 12 గంటలు 11 గంటలప్పుడు కూడా పోలీస్ సిబ్బంది పోయి వాళ్ళని రిసీవ్ చేసి సేవ్ చేశారంటే ఈ రాష్ట్రంలో ఉన్న అధికారులు కానీ ప్రభుత్వానికి కానీ పేద ప్రజల పట్ల ఎంత సిద్ధశుద్ధి ఉందో ఒకసారి ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఎవరైతే లోతట్టు ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనువైన ప్రదేశంలో ప్లాట్లు ఇచ్చి హౌస్లకు కూడా మేము సంబంధిత కలెక్టర్ గారు కానీ సబ్ కలెక్టర్ కానీ వాళ్ళ సహాయ సహకారాలతో తప్పకుండా వాళ్ళందరికీ కూడా హౌసింగ్ కూడా ఏర్పాటు చేసేదానికి తప్పకుండా మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియదు.